షీటర్ని కాదు, దొంగని కాదు. దొంగలను పట్టుకోండి అయ్యా, రౌడీ షీటర్లను పట్టుకోండి అయ్యా, హత్యలు చేసేవాళ్ళని పట్టుకోండి అయ్యా. ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అణచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము, నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ పోలీసులు మీరు లోకేష్ బాబుని చూసి ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో. మీ పోస్టింగుల కోసం మీరు తాపత్రయపడకండి. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్ని గౌరవించండి. చట్ట వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. నేను రోడ్డు అమ్మడే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారండి. ఏమిటి అన్యాయం? ఈ అన్యాయాన్ని సహిస్తూ ఊరుకుంటాం అనుకున్నారా మేము? ఎన్నాళ్ళంది? ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏమిటి అన్యాయం? ఏ ఉద్యమాలు చేయకూడదా? మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా మాట్లాడకూడదా? మెమోరాండాలు ఇవ్వకూడదా? ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. పోలీసులు ఏదో లోకేష్ చెప్పినట్టు, అకౌంట్ సిఐ మాత్రం లోకేష్ చెప్పినట్టు వింటాడు, అని బంధువు అంట. కరోనా పోలీసులు చెబుతున్నా. నేను ఎస్పీని ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగా, ఆయన ఫోన్ ఎత్తలా. మెసేజ్ పెట్టా, సమాధానం రాలా. వాళ్ళ సిఎస్తో వాళ్ళ దగ్గర పిఎస్తో మాట్లాడా, బిజీగా ఉన్నారండి, తర్వాత పిలుస్తూ ఉన్నారు. నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను రిప్రజెంట్ చేయదలుచుకున్నా. అవకాశం ఇస్తే, ఇవ్వకపోతే ఇవి అక్కడ చూస్తాం. ఏముంది దానిలో? ఎస్పీలు కానీ, ఐజీలు కానీ, డీజీపీలు కానీ ప్రజల యొక్క సమస్యల్ని వినడానికి కూడా అవకాశం ఇవ్వాలి. అందులోనూ మాజీ మంత్రి అయినటువంటి నన్ను, మాజీ ప్రజాప్రతినిధి ఆయన నన్ను కూడా వినడానికి మీరు సుముఖంగా లేరంటే మీరు కాకి బట్టలు వేసుకోవటం ఎందుకయ్యా? పచ్చ చొక్కాలు వేసుకోండి కింద నుంచి పైదాకా, మాకేం అభ్యంతరం లేదు. రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు నన్ను హెరాస్ చేయడానికి కుట్ర పన్నారు. 175 నియోజకవర్గాల్లో జరగండి, ఒక్క గుంటూరులోనే ఎందుకు జరుగుతుంది? నా మీద మీరు టార్గెట్ చేశారు. చేసుకోండి, చూసుకుంటాను, దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాను.